నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? వైట్ ఫెదర్స్కు మీకు స్వాగతం. మన ఛానల్లో చాలా వినాయకుని వీడియోలు చూసినాం కదా. ఈ వీడియో మాత్రం నిమజ్జనం రోజు వినాయకులన్నీ ఎట్లా సిద్ధమై నిమజ్జనానికి బయలుదేరినాయో చూసేద్దాం. ఇందులో మీ గల్లీ గణేష్ ఉన్నాడా? ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అట్లనే మీ గల్లీలో వాళ్ళకు షేర్ చేయండి. గోమతి చక్రాల వినాయకుని యాత్రలో గోమతి చక్రాలను అందరికీ పంచిపెడుతున్నారు. పూచమైదాన్ సర్కిల్లో గణపతి నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు ఎప్పుడు ఉంటారు భజన చేస్తూ మమ్మల్ని ఆహ్లాదపరుస్తూ. ఇక్కడ ఏంటంటే పూచమైదాన్ సర్కిల్ నుండి దేశాయిపేట్ రోడ్లోనే వినాయకుళ్ళన్నీ నిమజ్జనానికి వెళ్తాయి. అక్కడ చిన్నవడ్డపల్లి దగ్గర నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు వినాయకుళ్ళ యాత్ర అంతా చూసేయండి. ఎంత ముద్దుగా తయారై ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ వినాయకుడు. మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనము ఇప్పుడు ఆ చెరువు దగ్గరకు వచ్చినాం అన్నట్టు. ఇక్కడ నిమజ్జనం చేస్తారు వినాయకుళ్ళన్నిటిని. ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ట్రైన్ గణపతులు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వినాయకుళ్ళు కనిపించిండ్రు. ఒక్కసారి చూసేయండి. ఈ ఇయర్ అనే కాదు, వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇట్లనే బుజ్జి వినాయకులను ట్రైన్ మోడల్లో తీసుకొని వెళ్తారు. మీరు లాస్ట్కి అంటే ఇప్పుడు చూడండి, ఆ ట్రైన్ మూవ్ అవుతుంటే కూడా నేను వీడియో పెట్టిన, చాలా బాగుంటుంది. ఈ చిన్ని గణపతులు ఒక 50 నుండి 51 ఉంటాయి అనిపిస్తున్నాయి. చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆ ట్రైన్ వినాయకుళ్ళు చూసినాం కదా, ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇది చూడండి, చిన్న సైకిల్ మీద చిన్ని వినాయకుడు, చాలా బాగున్నాడు కదా. ఈ పెద్ద గణపతి మా పక్కవాడలో పూజలు అందుకున్న గణపతి.
ఈ గణపయ్య సరస్వతి దేవి అవతారంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, చాలా బాగుండే. ఇంక ఇట్లాంటి చాలా అంటే చాలా రకాల వినాయకుళ్ళు ముందు ముందు వీడియోలో రాబోతున్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. మాంగళ్య షాపింగ్ మాల్ వల్ల ఈ బేబీ గణేష్ అయితే నాకు మస్తు నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది? చెరువు కట్టకు అటు సైడ్ వెళ్ళి చూస్తే సడన్గా నాకు అనుకోకుండా మా వాడలో పూజలు అందుకున్న మా గణపయ్య దర్శనం ఇచ్చిండు నిమజ్జనం అవుతూ. మీరు కూడా చూసేయండి. కొన్ని వందల వినాయకుళ్ళు, కొన్ని వందల వేల మంది జనాలు అందరూ ఉండేసరికి అక్కడ పెద్ద జాతరలా నడిచింది. ఇప్పటి వరకు చూసిన గణపయ్యలన్నిట్లలో మీకు ఏ గణపతి బాగా నచ్చింది? నాకు తెలిసి మీరు ఎండ్ వరకు వీడియో చూస్తే మీ ఒపీనియనే మార్చుకుంటారేమో. అట్లా వినాయకులను చూస్తూ చూస్తూ మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాము. అక్కడ మనకి కార్ మీద దర్శనం ఇచ్చిండు వినాయకుడు. ఎంత బాగుందో చూడండి. ముందే అనుకున్నట్టు వినాయకుళ్ళతో పాటు చాలా మంది జనాలు వచ్చిండ్రు. వినాయకులను చూడడానికి కూడా చాలా మంది వచ్చిండ్రు. అందుకే చిన్నపిల్లల కోసం బొమ్మలు, పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకు అందరికీ తినుబండారాలు చాలా రకాలు ఉండే. చాలా చిన్న చిన్న దుకాన్లు, బండ్ల వాళ్ళు ఉండే. ఈ ముసలవ్వకు ఆల్మోస్ట్ 90 ఇయర్స్ ఉంటాయట. ఎంత మంచిగా పనిచేస్తుందో చూడండి. లోపల నిమజ్జనానికి రెడీగా ఉన్న వినాయకులన్నీ చూసేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అవుతుంటే దారిలో కూడా మనకు చాలా వినాయకుళ్ళు కనిపిస్తాయి. అన్నీ చూసేద్దాం రండి. ఇంత చీకట్లో గోల్డెన్ షేడ్లో ఎంత బాగున్నాడు కదా మన గణపతి.
నిమజ్జనానికి వస్తున్న గణపయ్యలకు స్వాగతం చెప్తూ ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి వాళ్ళు మనకు కనిపించిండ్రు. మళ్ళీ మనం పోచమ్మ మైదాన్ సర్కిల్కి వచ్చినాం. ఇక్కడ నుండి మనం చౌరస్తా వెళ్తుంటే మనకు ఎంతమంది గణపయ్యలు కనిపిస్తారో చూసేద్దాం. ఇది మన బట్టల బజార్లో వర్తక సంఘం వాళ్ళు పెట్టిన గణపయ్య. రాత్రి నిజంగా ఈ వినాయకుడిని చూసినప్పుడు నాకు రథాల మీద రాజులు ఇట్లనే వెళ్ళేవారేమో అనిపించింది. సింధూరం వినాయకుడు ఇది ఎక్కడ పెట్టినరో నాకు తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. ఇది ఎక్కడ పెట్టినరో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. చిన్న చిన్న మిర్రర్స్తో గ్లాసా మిర్రరా అది నాకు తెలియదు కానీ చాలా బాగుండే వినాయకుడు. చౌరస్తా నుండి మళ్ళీ పిన్వర్ స్ట్రీట్ వస్తుంటే మనకు ఈ గణపతులన్నీ కనిపించినాయి. ఇప్పటి వరకు మనం చూసిన గణపతులన్నీ మనకు నిమజ్జనం రోజు మధ్యరాత్రి 1-2 మధ్యలో ఉన్న గణపతులే. తెల్లారగట్ల కూడా చాలా గణపతులు నిమజ్జనానికి వెళ్ళినాయి. అందులో కొన్ని ఇప్పుడు మీరు చూసేయండి. ఇప్పటి వరకు చూసిన గణపతుల్లో మీ గల్లికా గణేష్ మీకు కనిపించిందా? ఇప్పుడు ఇక్కడ వస్తున్న గణపతి సేమ్ ఖైరతాబాద్ స్టైల్లో అనిపించింది నాకు. సేమ్ మా వాడలో కూడా ఇదే మోడల్ గణపతిని పెట్టినాం మేము. కాణిపాక గణపయ్య, ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపయ్య, పసుపు గణపయ్య, ఇంకా చాలా రకాల గణపతులు కనిపించినాయి. మీకు ఈ అన్ని గణపతులలో ఏ గణపతి బాగా నచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సాటర్డే ఆఫ్టర్నూన్ మన వరంగల్స్ టాలెస్ట్ 45 ఫీట్ గణపతి నిమజ్జనం కూడా జరిగింది పాలతో. అది కూడా చూసేయండి.
మన వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ కింద మీకు వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే మన ఛానల్ నేమ్ పక్కన ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.